హలో ఆల్ వెల్కమ్ టు హాజికా భాష. విష పదార్థం మూవీ అదే టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. సినిమా విషయానికి వస్తే వెళ్ళేటప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఎలా ఉండే తెలుసా? సినిమా చూసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. స్టోరీ గురించి చెప్పాలంటే యాక్టింగ్ ఇయర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసి క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ పెట్టి వాళ్ళు తీసింది ఈ కళాఖండం. డైరెక్టర్ మనకి ఏదో కన్వే చేయాలని చూస్తుంది కానీ ఏం కన్వే చేస్తుందో అర్థం కాదు. ఒక పాయింట్ మీద వెళ్తుంది స్టోరీ అనిపిస్తుంది కానీ అక్కడ నుంచి మళ్ళీ డిబేట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ లా లేదు, ఒక ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ లా లేదు. సరే ఒక పర్సన్ ట్రామాతో ఇదంతా చేస్తున్నారంటే అది కూడా సరిగా కన్వే చేయలేకపోయినారు. సో ఒక నిలకడ లేని స్టోరీ అనమాట. డైరెక్టర్ మనకి ఏదో చెప్పాలనుకుని మధ్యలో మర్చిపోయి లాస్ట్లో గుర్తుకొచ్చి క్లైమాక్స్లో మనం ఇది చెప్పాలనున్నాం కదా అని దాన్ని ఇన్సర్ట్ చేసి పెట్టేసినట్టు ఉందన్నమాట. ఈ సినిమా కోసం ఇంత టైం, ఇంత బడ్జెట్ నాకైతే అనవసరం అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమానే అనవసరం. ఏదో కొత్తగా ట్రై చేయాలని చేసినారు, బట్ దెబ్బడిపోయింది. హీరో యాక్టింగ్ విషయానికి వస్తే మొత్తం కేజీఎఫ్ ఫ్లేవరే. సెల్ఫ్ ఎలివేషన్ డైలాగ్సే ఉంటాయి. స్టోరీకి యాప్ట్ అవుతాయా లేదా సంబంధం లేదు, అన్ని సెల్ఫ్ ఎలివేషన్ డైలాగ్సే. అండ్ అంతమంది హీరోయిన్స్ ఉన్నారు. హుమా కురేష్ ఉంది, నయనతార ఉంది, మన రుక్మిణి వసంత్ కూడా ఉంది. పాపం ఎందుకుందో సినిమాలో పెట్టాలంటే పెట్టాలి. కియారా అద్వానీతో సీన్స్ ఉన్నాయి కానీ మనకి ఎమోషన్ అయితే అంతగా టచ్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పే మాట, ఎప్పుడైతే డైరెక్టర్ మనకి స్క్రీన్ మీద చూపించాలి అనుకున్న ఎమోషన్ మనకి రీచ్ అయిందంటే సినిమా హిట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఎమోషన్ కనెక్ట్ చేయలేకపోయినావో అప్పుడు సినిమా పోయినట్టే. అండ్ టాక్సిక్ విషయంలో అదే జరిగింది. ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు, ఏవి ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. అట్లా బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వలేదు, అట్లా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వలేదు, అలాగని ఫాదర్ అండ్ సన్ది కూడా అవ్వలేదు. మొత్తానికి ఈ సినిమా గురించి ఆలోచిస్తే, ఈ సినిమా టికెట్ కొంటే, ఈ సినిమా చూస్తే చెప్పినా కూడా మీరు ఇంకా సినిమా చూడాలనుకుంటే మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చెయ్యను. ఓటీటీలో వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు చూసుకోండి, అంతేగాని థియేటర్ రికమెండెడ్ కాదు. అంత డ్యూరేషన్ ఉంది, 3+ అవర్స్ ఉంది. అసలు ఎలా లాగినారో ఏమో. ఆ 40 మినిట్స్ అయితే అనవసరం. ఏదో వచ్చేసి ముగించేయచ్చు, కానీ లాగుతున్నది. ఈ పాయింట్లో అయిపోతుంది, ఈ పాయింట్లో అయిపోతుంది అంటే సినిమా అయిపోకుండానే ఉంది. సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ మొత్తం ఒక్కటే రిలాక్సేషన్ తెలుసా? అబ్బా అయిపోయిందిరా, నాకు ఒక్కడికి అలా అనిపిస్తుందేమో అనుకున్నా. థియేటర్ మొత్తం అలానే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హాజికా భాష. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు. మంచి మంచి కంటెంట్ పెడతాను. కొంచెం వర్క్తో బిజీ అయిపోతున్నాను, కానీ కంటెంట్ వస్తుంది ఇప్పటి నుంచి రెగ్యులర్గా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ హాజికా భాష.